ఈ యొక్క కథ రామాయణంలో ఒక భాగము మహీరావణ చరిత్ర. అహైక తండ్రి వరంబుచే తల్లి శాపముచే వనవాసము 14 సంవత్సరాలు వనవాసము వెళ్ళిన రాములు ఈ విధంగా వస్తున్నారు. ఆ యొక్క రామలక్ష్మణులు ఏ విధంగా వస్తున్నారయ్యా? సీతగేదిర లక్షణ సవదన సీతగేదిర లక్షణ పలాయన తమ్ముడ లక్షణ ఏ చుతకెయ్యనో ఏ మాయేనో సహోదరన సీత ఏదిర లక్షణ తమ్ముడా లక్ష్మణ చిలకలారణ్యంబు చల్లగా నిజమాయే మమ చూసి పక పక నగలి నగలేల పంచంబు మనకున్న శ్రమ పాటు పడ పక్షులకైన తెలియద సోదర తమ్ముడ లక్ష్మణ తమ్ముడా అగ్రజ అన్నయ్య. నమో నమో అన్నయ్య శ్రీరామచంద్ర ప్రభు. ఓ లక్ష్మణ త్వరగా వర్దిల్లుము. అన్నయ్య భలే దుఃఖించుచున్నావు, అదేంటి సమాచారం అన్నయ్య? అదేంటి సమాచారం చున్నావా? అవునవును. అన్నహారం లేక హారం మోసములాయను, నిద్రహారం లేక పది మోసములాయను. నా కళ్ళకు నిద్ర వస్తున్నది తమ్ముడు. అన్నయ్య నేను బౌలం చదువును సత్యనాయందు లేక 14 సముద్రం ఆయను. అవును అన్నయ్య. నా కళ్ళకు నిద్ర వస్తున్నది తమ్ముడు, నేను బౌలం చదువును. సరే అన్నయ్య, తమరి కళ్ళకు నిద్ర తొగుచున్నదా? అవునవును. ఈ శివరాత్రి పైన నిద్రించుదామంటున్నావా? అవునవును. సరే నీ చిత్తం అన్నయ్య. నేను 72,000 వానర సేనని పిలిపించి నేను బహు జాగ్రత్త ఉండమని చెప్పేది అన్నయ్య. అదేలాగా నేను నిద్రించండి అన్నయ్య. ఓ ఈ 72,000 వానర సైన్యములారా, ఎక్కడున్నారు? మీరు త్వరగా రండి. ఇక్కడ మా అన్న శ్రీరామచంద్ర ప్రభు పవలించి ఉన్నాడు. మీరు గస్తీపారులతో ఉండవని విజ్ఞప్తి. నమో నమో శ్రీరామచంద్ర ప్రభు. ఓహో 72,000 కపేషన్లు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాము. ఓ సుగ్రీవ రాజా వచ్చి ఉన్నావా? వచ్చి ఉన్నాను మహానుభావ. ఓహో ఏమనగా ఆ యొక్క మా అన్న రామచంద్రుడు నా యొక్క తులపైన పవలించున్నాడు. మీరు గస్తీతో బాగా ఉండండి. అయ్యా
ఈ విద్య భూమి యందు మీ తమరు నిద్రించుచున్నారా? అవునవును, సరే, నేను ఈ కబురు ఆంజనేయ స్వామికి చెప్పాను గాక. చెప్పేదాము. సరే మీరు- ఓ సుగ్రీవ రాజా, ఆహా, సుగ్రీవ రాజా, ఆ, ఆ యొక్క భగవాడైన నిన్న ఒక టైం అందున గంటల శక్తి బాణంతో నన్ను మూర్చ వేసిననే. అవునవును. ఆ యొక్క మా భయం యుద్ధానికి రాలి అదే సమాచారము. అయ్యా, ఆ. నేను కూడా మీ వెంటనే ఉన్నాను కదా స్వామి. ఎవరికి తెలుసు? మన లంకలో ఉన్న విభీషణ రాజుకు తెలుసు. నేను సమాచారం తెలుసుకునేదను. పిలుసుము. సరే, అదేలాగనే మహానుభావ. విభీషణ మహానుభావ, ఓయ్ విభీషణ, మహాత్మా వచ్చేదను. ఎక్కడున్నావు స్వామి? త్వరగా రండి. వస్తున్నాను. ఓయ్ విభీషణ, అయ్యా, మీ అన్నైన దురాత్ముడు ఆహా, 3 రోజులు ఆయన విద్యానికి వస్తేనే రాలేదు. అదేంటి సమాచారము? నాయన నేను కూడా మీ వెంటనే ఉన్నాను కదా, అది నాకేం తెలుసు. మరి నా ఎవరికి- లంకకు పోయి నా యొక్క భార్యని అడిగి వచ్చేదను. అయ్యా, ఆ, మీ భార్యను అడిగి వచ్చేదవా? అవునవును. సరే, అదేలాగా అడిగిరండి. ఆ, హోయి సాధు శ్రమాదేవి. నాత ఏమే ఏమే శ్రమాదేవి, మా అన్న అయిన దురాత్ముడు 3 రోజులు ఆయన విద్యానికి వస్తని రాలేదు. అదేంటి సమాచారము? ఇంత ఏమున్నది మహాత్మా, ఇంత ఏమున్నది? అది ఎట్లను? అది పెట్టనుగా ఆ. నిజ రావణ బ్రహ్మ ఆహా, రావణ బ్రహ్మ హస్త ప్రమాణం తీసుకున్నారు మహాత్మా. అయ్యో, నిజ రావణ బ్రహ్మ మహిరావణ బ్రహ్మ హస్త ప్రమాణం తీసుకున్నారా? అవునవును, ఏమని తీసుకున్నారు? అది పెట్టనుగా ఆహా, సువేలాద్రి పైన నిన్న నిద్రించిన రాముల తెచ్చి ఆహా, మహిరావణుడు కాళితాదేవికి బలివిస్తని శబ్దము చేసినాడు. అయ్యో, అవునా? శ్రీరామ నిజమా? అవునవును. అయ్యో రామ రామ, నేను ఏమి చేయవలేను ఇప్పుడు? నేను ఏమి చేయవలేను? ఆహా, ఆ. ఓ సుగ్రీవరాజా, అంగద మహానుభావ, ఆ, ఎక్కడ ఉన్నారయ్యా? రండి. అయ్యా, ఇక్కడే ఉన్నాము. తమ్ములారా, రండి. ఆ, అయ్యా, ఇక్కడ ఉన్నాము. మహానుభావ, ఇంకా ఏమున్నదయ్యో? అదే ఆ సమాచారం. యొక్క సముద్రంలో ఉప్పు పోసిన చందమై ఉన్నది. ఆహా, అదెట్లను? అది ఎట్లనగా, మా అన్న దురాత్ముడు ఆ, 3 రోజులు ఆయన విద్యానికి వస్తని రాలేదు. ఆహా, అదెట్టి సమాచారం అని లంకలెళ్ళి నా భార్యను అడగగా, ఆహా, ఆ యొక్క పాతాళ లంకలో ఉన్న యొక్క మహిరావణ చక్రవర్తికి కబురు పంపి ఆ, ఆ యొక్క అస్త ప్రమాణం తీసుకున్నారంట వారు. ఆహా, ఏమనగా, ఆ, ఆ యొక్క రాములు ఎక్కడ ఉన్నా ఆ. పట్టి బంధించి ఆ యొక్క భద్రకాళికి బలివిస్తారని శబ్దము చేసి ఉన్నాడంట. అట్లనా? అవునవును. విభీషణ, నీకు ఏల భయపడతావు? ఆహా. నా వెనక నా యొక్క మేనత కొడుకు శ్రీరాముల పండు శ్రీ ఆంజనేయుడు పిలిపించదును. సరే, అదేలాగా పిలిపించండి మహానుభావ. ఓ మారుతి, మీ పనులు మా మీన విడసి అక్కడ ఉండుట ధర్మమా వాయునందనా. డ్రిబలే అదేలా వచ్చదును. డ్రిబలే అతీత భుజ బల చతురా జయ జయ హనుమంత బలవంత బలమంత అతీత భుజ బల చతురా జయ జయ బలవంత బలమంత అతేత బల వాయుసుపుత్ర ధర్మ చరిత్ర వాయుసుపుత్ర ధర్మ చరిత్ర హనుమంత బలవంత హనుమంత బలవంత బల అంత భయం హనుమంత బలవంత. అయ్యో, ఆగుమయ్యో హనుమంత, ఆగుమయ్యో. హే, ఏమయ్యో, హే, తాటి వృక్షములు, ఆ. ఆ యొక్క గుండ్లు చెట్లు
విగ్రహించుకొస్తున్నావే మహానుభావ అదేంటి సమాచారం ఆంజనేయ? అదేమి సమాచారం అనగా ఎవడో రాముల మీద దండెత్తుకొని వచ్చి రాక్షసులు వచ్చి ఉన్నారని తాటి ఋషములు వటా ఋషములు విరుక్కొని వచ్చినానయ్యా. అయ్యో హనుమంత, ఇక ఏమున్నది మహానుభావ? ఇక ఏమున్నది? అది ఏమనగా ఆ యొక్క మహిరావణ చక్రవర్తి ఆ యొక్క రవణాయక సూర్యుడు ఇద్దరు కూడా అస్త ప్రవాహం గైకున్నారంట. అది ఎట్లనగా శ్రీరామచంద్రులు ఎక్కడ ఉన్నా రాములు ఎక్కడ ఉన్నా ఆ యొక్క రామలక్ష్మణులు కొంచెం పోయి భద్రకాళికి బలివిస్తారని శబ్దము చేసి ఉన్నా అంట మహానుభావ. రాములకి మోసము జరుగును. అంతటి పటపరాక్రశాలే వాడు. అవునవునయ్యా, అంతటి పటపరాక్రమంతుడు. 72,000 కమిషనరారా ఎందుకు ఎదురుతున్నారు? ఎందుకు బెదురుతున్నారనయ్యా? హనుమంతుడను వేణుడే సుగ్రీవాతి భయం హనుమంతుడను వీనుడే సుగ్రీవా అతి బలవంతుడు. వేణుడే సుగ్రీవాతి భయము జనకుడు. హనుమంతుడు వీనుడే సుగ్రీవా అతి బలవంతుడు. ఆనందుని పెంచగా వరుసగా కోటను గావించగా అయ్యా మహానుభావ, మీరు ఆలంబు పెంచి కోట గాయించదరా? సరే అదేలా గావించండి మహానుభావ. అదేలా గావించదు. భలే దశరథాత్మజ నీకు దండంబు దండంబు, వైదేవి పద నీకు వందనంబు వందనంబు, కంసల్యసుధ నీకు కలుగు కళ్యాణంబు, జానకీ పద నీకు జయము జయము రామా. జై శ్రీరామునికి జై, సీతారాములకు జై. భారే ఆంజనేయుడు ఆ కోట ఎలా కోట కావిస్తున్నాడు? ఎలా భలే హబ్బా ఏమయ్యా ఆంజనేయ, ఏమయ్యా కోట అంటికి మింటికి ఆకాశానికి అద్భుతంగా గావించి ఉన్నావు కదా? ఏమయ్యా కావించున్నావు కదా? ఎటు రావాలని దురాత్ముడు రాడు కదా? రాడా? అయ్యా విభీషణ, ఎక్కడి నుండి వచ్చినా కూడా ఆ యొక్క మహిరావణ చక్రవర్తి ఎక్కడి నుండి వచ్చినా కూడా తల మహాతల రసాతల పాతాలలో తొక్కివేసేదని భయపడకండి. ఆ యొక్క శ్రీరామచంద్రుడు నా ఎదులో ఉన్నారు. మీరు ఇబ్బంది పడకుండా బ్రహ్మాండంగా గస్తీపారాలతో ఉండండి సుమి. అదేలా ఉంటున్నాం ఆత్మ, అదేలా ఉంటున్నాం. సరే అదేలా వెళ్ళండి. ఈ కథ ఇలాగుండగా అక్కడ పాతాళంకలో ఆ యొక్క మైదాన బ్రహ్మ ఎలా వస్తున్నాడు? హోరి ఆ యొక్క రణవేరు శబ్దంబు గావించండి. అదేలా గావిస్తున్నాం. ఓరి సురులారా, రణవేరు శబ్దంతో పాటు వీధులు విప్న మార్గములు కూడా క్లీన్ పరచండి. ముందు దిశు వెళ్ళరా దైవసుతి జయరా వేదమతలు దత్తరా ఆదిమునము కానురా. ముందు దిశు వెళ్ళరా సముద్రాలురా నట్ట నడమ జనరురా మన బాట వశము లేదురా.
నాడు తీటర జాగీరు కైసు తీరురా కబిల్ కొసము కౌళిరా ముందు దిశోదిల్లరా మహానుభావా ఆహా. ఓ రాజేంద్ర రావణలో కవిత్రావణగాంచి దేవని పుత్రుండు దేవేంద్ర వైరి తన బాబు బలమున తరిమెవా నరుల దురుమాడు ప్రక్కేన్లు దురమి లోపల దివిజాలక్షర వంద దివాస్తర కోటి నవిరలంబుగా వేర్చెవెందడి బోఖ బలు విడు లక్ష్మణుని ప్రాణంలు గలుగా బలు సాయకంబున ప్రభుడై వెలసి వేమే గణాతుండు డక్ర విక్రంభున సౌమిత్రి చేదచ్చే సమర మధ్యన రాజా రాజా ఓరి సేవక మహారాజా లంకాపురం అందున గోడు గోడు దుఃఖించున్నావు అదే సంవత్సరం అదేలా వచ్చేది నువ్వు రణవేడసపడి గావించుము సరే అదేలాగనే గావించదను మహానుభావా దిత్త ధిమితయ తయ ధిమితత్తయ రాజాధీరుడు వేడాలే ఈగలలోన రాజాధీరుడు వేడాలే వేడాలే రవణాలుగా రాజాధీరుడు వేడాలి వాలు సుంగులు ఓ రాజా చాల్వాలో సుంగురు ఓ రాజా ఆహా. ఇంత కష్టము వచ్చుడా నేను వెరగనైతినే ఆహా, ఇంత కష్టము వచ్చుడా నేను వెరగైతినైతిని కదా ఆహా. ఆహాయిక రహమా లక్షణులు వచ్చిన లంకారాజ్యమంతా కాల్చి క్రమశిక్షణ అల్లోకులము చేసి ఉన్నారు కదా ఆ. ఇప్పుడు నేను ఏమి చేయలేను నిన్న నా స్నేహితుడు చెప్పి ఉన్నాను ఇప్పటిదాకా నాకు కబురు లేదే ఆహా. మరి ఇప్పుడు నేను ఏమి చేయలేను నేను మోసపోతున్నానా మళ్ళైనా నా సేవకు నా యొక్క స్నేహితుడికి నేను చెప్పి పంపించేదను గాక నేను ఇప్పుడు ఏమి చేయలేను ఓ ఈ స్నేహిత మిత్రమా, ఆలింగనము 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 ఆలింగనం బావా ఆలింగనం ఆలింగనం అయ్యా ఆలింగనము ఆలింగనము క్షేమమే నీకు వసురావర బాలక బాలక ప్రేమామే నీ సాటి రితపూరి రితులము ప్రేమామిని సాటి రితపూరి రితులము ప్రేమామేగా ఆహా, మిత్రమా ఓహో, అయ్యా, మిత్రమా, మిత్రమా, అయ్యా. ఆలింగనము ఆలింగనము ఆలింగనం ఆలింగనం బావా ఆలింగనము అయ్యా అయ్యా నాకేమో చెబుతున్నావు కదా చెప్పమయ్యా అయ్యా ఆ, నీమకము నిన్ను చూడక నామకము నీవు చూడక 150 సంవత్సరములు గడిచి ఉన్నది అవునవును నిన్నటి దినమందు మీకు కబురు పెట్టి ఉంటేని అవును మళ్ళీ మర్చిపోయినారేమని ఆహా. మళ్ళీ కబురు పెట్టి ఉన్నాను మిత్రమా అయ్యా ఏం మర్చిపోలేదు ఆహా. నువ్వు ఈ లంకాపురం జాగ్రత్తగా ఉండుము లేదు లేదు మయ్యో ఆ, ఆ యొక్క నాకు ఒక హస్తప్రవాణం ఇచ్చిన ఆహా, హస్తప్రవాణం ఇచ్చిన నేను చెప్పగలను మహానుభావను అదేలాగిస్తున్నాను ఆహా. చుక్కలు నేలవాలిన సూరశంకరులు దారి దప్పిలను దిక్కులు ప్రకటిల్లిన జగతి ప్రళయంబు సంభవించిన
అక్కసి రాజులు అడ్డంబు వచ్చిన మాట తప్పను మిత్రమా. మిత్రమా అయ్యా అయ్యా ఉదురు తీసుకోము. అయ్యా ఆహా. నా వృద్ధార్థము చెప్పగలను. ఆహా. నిన్నటి దినమందు మీకు చెప్పి ఉన్నాను. అయినా కూడా చెప్పు హస్తప్రవాహనం ఇచ్చినారు కాబట్టి పూర్తి వృద్ధాంతము నీకు చెప్పగలను మిత్రమా. చెప్పుము. అయ్యో మిత్రమా అయ్యా ఏమి అయ్యా ఏమైనదా? ఏమయ్యా హతము చందిరి పుత్రులు హతము చందిరి పుత్రులు అనజుడిపుడు గతములైరి సైనంబు ఘనముగాను మూల బలమంత మునిగను ముందు నాకు దిక్కులేరు మిత్రమా. అయ్యా అయ్యా మిత్రమా నువ్వే మిత్రమా ఏమనుచున్నావు? అయ్యా ఏమనుచున్నావు? అది ఎట్లయింది అది? ఎటులనగా ఆ? అజుపాల మహారాజా మనమలు ఆహా దశరథ మహారాజా పుత్రులు ఆహా శరశాపముతో వచ్చి శౌర్యంబుతో బూని ఆహా ఆ యొక్క శూర్పణఖ ముక్కు చెవులు కోసి ఉన్నారు. ఆహా ఆ, అందు ఆ శూర్పణఖ వచ్చి నాకు చెప్పగా ఆహా. అందు మాయతో ఆ, సీతను తెచ్చిన లంకారాజ్యంలో సరిపెట్టి ఉన్నాను. ఆహా వారు వారది కట్టి లంకకేదించి నా పుత్ర మిత్ర కలత్రాజులనంతా గతమార్చి ఉన్నారు, సంహార కాలం చేసి ఉన్నారు మహానుభావ. నా లంకారాజ్యంలో ఆ, ఆడపడుచులు లేరు, ములతాడు కట్టడానికి మగ చిన్నోడు లేడు. ఆ యొక్క శ్రామాలక్షణలు కొంచెం వచ్చి నువ్వు బలివిచ్చిన సాధ్యమైతే ఆ యొక్క సీతకు నాకు వివాహం చేసిన సాధ్యమైతే సీత గర్భమునందు ఒక కుమారుడు జన్మిస్తే నా లంకారాజ్యము బహుక్షేమంగా ఉంటదయ్యా స్నేహిత. అయ్యా స్నేహిత ఆహా. ఎంత పాపం చేసి ఉన్నావు అయ్యా? అదేంటి సమాచారము? అయ్యా వారి సీతని వారికిచ్చి హా. ఉదక నమస్కారం ఇస్తే నీకు ఆస్పీజ వరములు ఇచ్చును కదా. ఏమయ్యా ఆ, మన రాజవంశంలో నీకు శౌర్యము ఉన్నదా? అయ్యా. నీకు మీషం ఉన్నది గాని రోసము లేదు. అయ్యా ఆహా. స్నేహిత నేను పోయి వచ్చేదను. లేదు లేదు మయ్యా ఆగుమయ్యా ఆగుమయ్యా స్నేహిత. అయ్యా, పోయి. అయ్యో ప్రాణంబు పోయిన పాదాలు విడువాను ప్రాణేశా. ప్రజలు విడువారు రావణేశ. ప్రాణంబు పోయిన పాదాలు విడువాను రావణేశా. అయ్యా ఓహో మిత్రమా అయ్యా పరవిధములను నిన్ను వదిలజాలను మహానుభావ. అవును కదా, నా సరివాడు వచ్చి నా ప్రాణం పట్టుకొని మొదలాడుతున్నాడే మైరావణ చక్రవర్తి పరాక్రమవంతుడు. పరిగెత్తి పారిపోవంటారే నన్ను అగుతారే పైన దేవతలు చూస్తే. నా యొక్క స్నేహితుడు నా కాళ్ళపై పడినాడు కాబట్టి తిరిగి లేపేదను. మిత్రమా అయ్యా లేము లేమయ్యా లేము. అయ్యో ఆ. మహానుభావ ఆ, నాకు బొందెలో ప్రాణం పైన చందమైనదయ్యో. అయ్యా, నీవు మిత్రమా. వెనుతిరిగిపోచుండగా మిత్రమా ఆహా తెచ్చద రాములను ఎచ్చుగా చింతించనేలా ఈ సమయమున మచ్చులు మందులు జల్లి అచ్చట రామ లక్ష్మణులు తెచ్చి భద్రకాళికి నేను బలివిత్తును మిత్రమా. మిత్రమా అయ్యా నువ్వే భయపడదు. మిత్రమా మళ్ళీ నేను ఆ. నా బొందెలో ప్రాణము తిరిగి వచ్చినదయ్యా మిత్రమా. అయ్యా ఆహా. నీకు వేల భయం లేదు వెళ్ళిపోము. అయ్యో అయ్యో మిత్రమా తమరి భార్య చెప్పినా ఆ. తమరు సూర్యులు చెప్పినా ఆహా. వదలకుండా ఆ యొక్క రామలక్ష్మణుని తెచ్చి బలివిచ్చుమయ్యో మిత్రమా. అయ్యా ఆ. మన రాజవంశములో ఆ. మాట తప్పము. ఒకసారి మాటిస్తే మాట తప్పేది లేదు. నువ్వు మాట ఇచ్చినందుకు నా మెడలో ఉన్న చంద్రహారం నీ మెడలో వేసేది. హర హర మహాదేవ శంభో. పోయిరమ్మా. అప్పుడు ఆ యొక్క మహిరావర చక్రవర్తి రవణాబ్రహ్మ ఇద్దరు మరి విరుగురు కలిసి అస్త ప్రవాహం తీసుకున్నారంట.
అనగా అది అనగా ఆ యొక్క శివేలాద్రి పైన నిద్రించిన రాములను కొంచవచ్చి భద్రకాళికి బలివిస్తారని శబ్దము చేసి ఉన్నాడంట మహిరావణ చక్రవర్తి మహిరావణుడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు మహిరావణుడు అతని భార్యని పిలిపించి ఆ యొక్క సెలవులు అడుగుచున్నాడు. ఏ భామా సుందరి మహాత్మా అదేలాగా వస్తున్నాను త్వరగా రమ్ము సుందరి. అదేలాగా వస్తున్నావు. కృష్ణ కృష్ణ మాడు నమో నమో ప్రాణేశ్వర. చల్లగా వర్తుల వేసకీమని అయ్యా నన్ను పిలిపించిన కార్యార్థమేమో. బామా నిన్ను పిలిచిన కార్యక్రమా? అవునవును బామా. రావణుడు నన్ను రమ్మని పిలిచే బామా. రావణుడు నన్ను రమ్మని పిలిచే కావుమన చుండె కరుణతోడ బామా. బామా బామా ఆ యొక్క నాకు స్నేహితుడు కూలిపోయి ఉన్నాడు, పిలిచి ఉన్నాడు, పోయి అస్తప్రమాణాలు ఇచ్చి ఉన్నాను. నాకు తొందరగా మంగళారతి మీద వెళ్ళిపోయేదును. కాదు కాదు నాతేశ్వర, నేను ఒక ఉదాంతం చెప్పేది వినుము నాతేశ్వర. అది ఎలాగ బామా చెప్పము. రాముని సతిని తెచ్చితే రాముని సతిని తెచ్చితే తామసమున తరలి వచ్చి దాముని సతిని తెచ్చితే సామానంగా తరలి వచ్చి దశకంఠునితో సామజవరదుండు పోరాడే సామానుడు గదా నాతేశ్వర. రాముని సతిని తెచ్చితే ఆ రామసవరమున రామ భూపాలుండు. కాదు కాదు నాతేశ్వర. బామా వానపడ బాక్రమ ఏమి చెబితే కాంతి కాదు కోతులు కోతులను పెట్టుకు తిరిగేవాడు కులమాన వీరుడు. వానపడ బ్రాక నాకు ఏమి చెబితే కాంతి కాదు కాదు బామా నాతేశ్వర. రాముడే దైవం బనచు బామా మని పలికెదవు బావుగాను
సామజ వరదుని తెచ్చి సంబరించదను. కామజ వరదుడు ఇంతైన కదలించగలడా బామా? నాతేశ్వర బామా కాదు నాతేశ్వర, వాన పడపరాక నాకు ఏమి చెప్పింది కాంతి? వారితో నీకు వైరము వద్దు నాతేశ్వర, నామని ఆలకించు నాత. బామా వినను నాతేశ్వర వినను చెప్పదు వినుము నాతేశ్వర. నేను గీత కావా నాత వలదో వైరములదో నాత, నాత వలదో వైరములదో నాత, వలదో వైరము నాత వలదంతా వసూరేశ నాత వారే తవరాడ మలవసమోదయ్యో. వారే తవరాడ మలవసమోదయ్యో. నాత వలదో రాములదో నాత. ఏ బామా ఆగము అయ్యో వాన పడపరాక నాకు ఏమి చెప్పింది కాంతి? నువ్వు కాదు కాదు కాదము బామా హా. నువ్వు వెన్ని పరిపరిమితమని చెప్పిన విలజానులే కాంతి. నాతేశ్వర ఆహా. నీవు ఎంత చెప్పినా కానీ వినజాలవు నాతేశ్వర. ఆహా. నేను ఇంకా చెప్పేది వినుము బామా నాతేశ్వర. నరులు కోతులు నన్నేమి చేయగలరే? అది చూలుండ్లకై నమ్మచటగలదే బామా. ఎరుగవానికి భయమేల ఎందువదన? ఎదురు మాటలాడ పని లేదు నాకు. ఇంటికి పోవే బామా. బామా రమణి నాతేశ్వర నేను ఇంకా చెప్పేది వినుము నాతేశ్వర. బామా నాకేమి చెప్పిన? ఎంత చెప్పితే వినవై అవేమి చేయదు నేను, మంతనంబునవి పని మనకు దగదు. రాముని దచితే నిన్ను దుంచు రాక్షచంద్ర, క్షేమముగాదు నిలవుండి క్షణము విచట నాత. నాత బామా పరిపరిమితమని చెప్పిన విలజానులే కాంతి. వెళ్ళిపోము నాతేశ్వర నిన్ను విడచి నేనుండా లేను ఉండాలేను. నిన్న విడచి నేనుండాలేను, ఉండాలేను. నిన్న విడచి నేనుండాలేను, ఉండాలేను. నిన్ను విడచి నేనుండాలేను, ఉండాలేను. నిన్న విడచి నేనైనా నిమిషము కళాజాల. నిన్ను విడచి నేనుండాలేను, ఉండాలేను. వినునాత 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 నామనే వినునాత. ఏ బామా నేడుదా ఏ కాంతి ఏ బామా నాతేశ్వర పరిపరిమిత విలజానులు కానీ నువ్వు వెళ్ళిపోము బామా వెళ్ళిపోము నాతేశ్వర నీ చిత్తానుసారం నాతేశ్వర అదే నాటి వెళ్ళిపోము. అప్పుడు ఆ యొక్క మహిరావణ చక్రవర్తి భార్య దగ్గర సెలవులు అడిగి ఆ. ఆ యొక్క రామాలక్ష్మణ్ దగ్గరికి ఏదో విధంగా వెళ్ళుచున్నాడయ్యా. ఓరి సేవక ఆహా. ఓరి సేవక నేను అక్కడ రామదానికి పోతున్నాను. ఆ యొక్క మంత్రాల పుస్తకం తండి అయ్యా మంత్రాల పుస్తకము మాయాజోలు అన్ని తెచ్చిపెట్టి ఉన్నాము. తెచ్చి ఉన్నారా? తమరు వెళ్ళిరండి. అదే పోయేది నువ్వు. ధిత్తత్తయ ధిమితయ తయ ధిమితయ తయ ధిమితత్తయ. ఎడలే మైరావణుడు ధిమితయ తయ ధిమితయ తయ వడిదోంజన తైత తైత ఆహో. అప్పుడు ఆ యొక్క రాములు స్థలానికి వచ్చి ఉన్నాడంట మహిరావణ చక్రవర్తి. అవును వచ్చి- కదా అవును కదా. ఇట్లా పోతే
ఆ యొక్క ఆంజనేయుడు నన్ను గుర్తుపడతాడే నేను నాకు మా ఈ పేషెంట్ రూపం వస్తున్నది నేను ఆ రూపం దాల్చుకునేతను హరి ఓం హరికట్టు మరికట్టు మమ్మాయి కట్టు భూదేవి కట్టు ఆకాశమైన కట్టు హరి ఓం పడసువా భగవాని రూపము నాకు రాని నా రూపం భగవాని ఓని హరి ఓం పడసువా హరి ఓం పడసువా హరి ఓం పడసువా అవును కదా ఇప్పుడు పోతే ఆ యొక్క ఆంజనేయుడు నన్ను గుర్తుపడతాడా ఇప్పుడు గుర్తుపట్టాడు ఓ ఆంజనేయ ఎవరయ్యా మీరు? అయ్యా నేను పేషెంట్ కాదా విభీషణ. అవునవును ఎందుచేత వచ్చి ఉన్నావు? అయ్యా ఆ యొక్క లోపల రాముడు నిద్రయించున్నాడు లేచి ఉన్నాడు అయ్యా. చూసి మాటలాడి వస్తున్నాను అయ్యా ఆ గంటాదూత వెలుగుతుందో లేదో అయ్యా పోయేస్తున్నాను. అయితే ఎక్కడా దారి లేదే? అయ్యా నాకు విడుము దారి విడుము. అయ్యా ఆ. నా ఎడమ కాలి పాదం కింద కాస్త దారి ఉన్నది, ఆహా వెళ్ళిరండి. అయ్యా ఆ. నా రామనామం నా చెంత ఉంది కాబట్టి నీ కాలు కింద దూరిపోతే పాపము కదయ్యా. అయ్యా ఆ. ఆ యొక్క శ్రీరామచంద్రుడు నా ఎదలో ఉన్నాడు, ఆహా. మీకు ఏమి దోషం లేదు, వెళ్ళండి. అతనా అవును. చూసితే వాడిని కోతివాడు అవును హరి ఓ అన్నయ్య 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 లేయమన్నయ్య భగవాడు వచ్చే లేయమన్నయ్య అన్నయ్య లేయమన్నయ్య లేయమన్నయ్య అన్న భగవాడు వచ్చే లేయమన్నయ్యో అన్నా అన్నా లేయమన్నా హరి ఓం హరి ఓం హరి ఓం. హనుమంత చూసి వచ్చితే హనుమంత రామ లక్ష్మణులు ఇంద్రజంది ఉన్నారు గండా జ్యోతి వెలుగుచున్నది నేను పోయొచ్చుత హనుమంత హనుమంత పోయొచ్చును. అయ్యో ఆ. నీ ఎడమ సంఖలో గావు తోచుతున్నది, అదేమిది? అయ్యా ఆ యొక్క రాముడు పౌడాలు వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవచ్చున్నావా? సరే వెళ్ళిరమ్ము. అమ్మా భద్రకాళి అమ్మా భద్రకాళి ఆ, నా- ఆ యొక్క రాముల చెప్తున్నాను ఆ, నీకు అవధ చేస్తున్న తల్లి ఇక్కడ ఉంచు నీ ఆడ ఉంచుకోము. సరే భక్త, అదేలాగా వెళ్ళిరండి. ఈ యొక్క ఆ, ప్రజాపాలనలో ఆ. మరి మనకు అందరు కూడా తినకవని. ఈ కళ అనేది పూర్వము కళ, చాలా పాత కళ. ఈ కళను చూసి తోలుబొమ్మలాటలు చూసి సినిమాలు, డ్రామాలు, సీరియళ్ళు మరి ఎంతో టెక్నాలజీగా ఈరోజు అందరికీ ఈ తోలుబొమ్మలాట ద్వారా వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఈ యొక్క తోలుబొమ్మలాట వృత్తిని కూడా మేము మా తాతల నుండి, మా ముత్తాతల నుండి, మా నాన్న వాళ్ళ నుండి మేము కూడా అదేవిధంగా మాకు వచ్చినంత వరకు మీకు మా కళను కూడా ప్రదర్శించి మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ రఘునందన సీతారమణ వినవముషోద్ధమ రామ శ్రీ రఘునందన సీతారమణ విలవమి సోచన రమ రమణ విలవమి సోచన రమ. జై రమారములు గోవిందా. జై సీతారాములకు జై. సీతారాములకు జై. అయ్యలారా ఈ మంగళారతి పాడుతున్నామని సెలవులు అడుగుతున్నాం. సారస్థానంత చాలా అత్యంత శుభదినం ఈరోజు. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి కళారూపాలలో చిందు యక్షగానంతో పాటు మనం తోలుబొమ్మలను కూడా గుర్తుంచుకోవాలి.